హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రియులారా, అరుణోదయ దర్శనం వాక్యం కొరకు వేచి ఉన్న నా ప్రియ స్నేహితులారా, రండి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలనేది చేయనరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఆమేన్. వాక్యము చాలా చక్కగా చెప్తుంది. మేలనేది చేయనరిగి ఉండి కూడా ఆ విధంగా చేయకపోతే అది మనకు పాపం అని చెప్పేసి. దేర్ఫోర్ టు హిమ్ దట్ నోత్ టు ద డూ గుడ్ అండ్ డూయిత్ ఇట్ నాట్, టు హిమ్ ఇట్ ఈస్ ఎ సిన్. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా చాలా తేటగా, చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంటుంది. మనమే చాలాసార్లు ఏం చేస్తామంటే చాలా లైట్గా మనం దాన్ని తీసుకుంటాం. చాలా తక్కువగా మనం దానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. చాలా తక్కువ ఆ మాటలకి మనం వాటిని మన హృదయంలోనికి ఆపాదించుకోవడానికి, లేకుండా అన్వయించుకోవడానికి, ఆ మాటల్ని మన హృదయంలో పెట్టుకోవడానికి మనం చాలా తక్కువ మనం ప్రయత్నం చేస్తుంటాం. మిగతా మాటలన్నిటికీ కూడా మనం చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒక మనిషి నిన్నేమనంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే చాలా చక్కగా, నవ్వు చాలా బాగుంటుంది, లేకుంటే నువ్వు చాలా చక్కగా మాట్లాడతావు, లేకుంటే నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి ఎవరైనా మనుషులు మనతో మాట్లాడితే ఆ మాటలు మనకు చాలా ఇష్టమవుతాయి. ఆ మాటలు జీవితాంతకాలం మనకు గుర్తుంటాయి. పిల్లలు గమనించండి, దానికంటే ఎక్కువైన ప్రిఫరెన్స్ మన వాక్యానికి ఇవ్వాలి. మనుషులు మాట్లాడేటువంటి మాటలకి కొంతమంది కోపంలో నేనేదో అంటే ఆ మాటలు కూడా మనకు గుర్తుంటాయి. కానీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోలేము, వాటిని మనం ధ్యానించడానికి ఇష్టపడము. ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మేలు అనేది చేయని అడిగి ఉండి కూడా ఆ విధంగా చేయకపోతే అది మనకి పాపం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనకు తెలుసు, మన యొక్క సహాయం వల్ల, మనం చేసేటువంటి ఆ చిన్నపాటి సహాయం వల్ల, ఆ చిన్నపాటి ఆ యొక్క మేలు వల్ల, ఉపకారం వల్ల ఆ కుటుంబానికి, లేకుండా ఆ సంఘానికి, లేకుండా ఆ బిడ్డకి మేలు జరుగుతుంది. అతని యొక్క జీవితం కొంచెం బాగుపడుతుందంటే అది మనం అతనికి చేయాలి. ఆ ఉపకారం, ఆ మేలు అతనికి మనం చేయాలి. పిల్లరా, నీ వల్ల ఒకరికి మేలు కలుగుతుందంటే ఆ ఉపకారం మనం చేయడానికి ఎప్పుడూ సిద్ధపడుతుండాలి. ఆ విధంగా చేయకుండా మనము కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, ఇగ్నోర్ చేస్తుంటాం. మనం ఏం చేస్తామంటే, మన వల్ల ఒకరికి ప్రయోజనం కలుగుతుంటే ఆ ప్రయోజనం వాళ్ళకి పొందకుండా మనం ఒక్కొక్కసారి ఎందుకో మనకి ఇష్టమయ్యో ఇష్టం లేకో కొన్నిసార్లు మనం చాలా తేలిగ్గా తీసుకుని వాళ్ళకి ఆ ఉపకారం పొందకుండా మనం చేస్తుంటాం. ఆ విధంగా చేయకూడదు పిల్లలు. ప్రభువుని నమ్ముకున్నట్టు మనము చేయగలిగిన ఉపకారం మనం చేయాలి. ఒకడు నిన్ను అడిగితే తప్పకుండా నువ్వు, ఆ వాక్యంలో ప్రభువారు చెప్తారు, యేసు ప్రభువారు చెప్తారు ఏంటంటే, ఒకడు నిన్ను 1 మైలు దూరం నాతో రా అని చెప్పేసి నిన్ను అడిగితే నువ్వు 2 మైళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి వాక్యంలో ప్రభువారు చెప్తారు. ఇతరులు నీకు ఏ విధంగా చేయాలని నువ్వు కోరుతావో, నీకు ఆ విధంగా నువ్వు ఇతరులకు నువ్వు చేయాలి అని చెప్పేసి ప్రభువు కోరుతారు. ఎందుకంటే నువ్వు ఏ కొలతతో కొలిచి ఇస్తుంటున్నావో అదే కొలతతో ప్రభువారు తిరిగి మరలా నీకు ఆ కృపను ప్రభువు మరలా నీకు తన సంధిలో చేస్తుంటున్నాడు. ఈ రోజున ఒకరికి నీ వల్ల ఉపకారం జరుగుతుందంటే అది తప్పకుండా మనం చేయాలి ప్రియులారా. నీ వల్ల ఒకరికి ప్రమోషన్ వస్తుందంటే అతనికి ఆ మేలు మనం చేయాలి. ఆ యొక్క ప్రమోషన్కి సంబంధించినటువంటి ఆ మాటలు మనం వారికి చెప్పాలి ప్రియులారా. ఆ విధంగా నీ వల్ల ఒకరు సంతోషించాలి, కానీ నీ వల్ల ఒకరు దుఃఖపడితే అది మనకు మంచిది కాదు. పిల్లల వాక్యంలో యాకోబు భక్తుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా, అంటే చాలా కుదించి చాలా కంపాక్ట్గా ఆయన ఏమంటున్నాడంటే చాలా క్లియర్గా అన్ని విషయాలు కూడా చెప్తుంటున్నాడు. మీరు దేవుని యొద్దకు మొదట రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. చాలా గంభీరమైనటువంటి మాటలు ఆయన చెప్తుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మేలు అనేది నీకు తెలుసుండి, పేతురు గారు అదే అంటాడు 2వ పేతురు పత్రికలో వాక్యం మనం చూసినట్లయితే, నీకు అనుభవపూర్వకంగా ఆ యొక్క మార్గం నీకు తెలియకపోవటమే బెటరు. 2వ పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో, నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి పోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆ పాపంలో ఉండకుండా మనం చూడాలి. ఆ పాపంలో పడకుండా ఉండాలని మనం చూడాలి. తెలిసిన తర్వాత ఆ మార్గం గుండా మనం వెళ్లకుండా ఉండాలి. తెలిసిన తర్వాత నీకు తెలుసు అతను మోసం చేస్తాడని, నువ్వు అతని దగ్గరికి వెళ్ళకూడదు. నీకు తెలుసు అతను నీతో పాపం చేయిస్తాడని, అతనికి నువ్వు దూరంగా ఉండాలి. నీకు తెలుసు అతనితో సహవాసం నీకు మంచిది కాదని, ఆ వ్యక్తితో, ఆ మనిషితో నువ్వు దూరంగా ఉండాలి.
పిల్లరా, తెలిసుండి కూడా మనము వెళుతున్నామంటే అది మనకి మేలు కాదు, మనకి పాపం అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. పిల్లరా, మనము తెలియక పాపం చేస్తే దానికి ప్రభువు కనికరం చూపిస్తాడు, కానీ తెలిసిన తర్వాత కూడా మనము పాపం చేస్తూ వెళ్తుంటే కనుక దానివల్ల కనికరం కాదు కదా. పిల్లలు గమనించండి, అది మనకి ఎంత మాత్రం మేలు కూడా కాదు. ఈ వాక్యంలో ప్రభు వారు చెప్తున్నారు, మేలైనది చేయని అడిగండి. ప్రభు యొక్క ఆజ్ఞలను, ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క మరి కట్టలను మంచివి అని చెప్పేసి తెలిసి ఉండి కూడా వాటిని గైకొనకుండా వాటిని పాటించకుండా ఉంటే కనుక అది మనకు మంచిది కాదు, అది మనకు పాపం అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం జీవిద్దాం. ప్రభు అట్టి కృప మనకు మెండుగా దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వి లవ్ యూ ఆల్. ఆమేన్.